2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారంలో అనేక విధాలుగా మోసం అయితే జరగడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ బంగారం అనగానే మనకి ప్యూరిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం 916 అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు 916ని కూడా ఫేక్గా క్రియేట్ చేసి అది ఒరిజినల్ బంగారం అని అమ్మి జనాలని మోసం చేస్తూ ఉన్నారు. దీని నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఒరిజినల్ బంగారమా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి అంటారు? యాక్చువల్గా థ్యాంక్స్ టు టెక్నాలజీ అండి, మనం అందరం కూడా చాలా ఈజీగా ఆ మోసాన్ని కనిపెట్టచ్చు. అది ఎలా కనిపెట్టాలి, దానికి కొన్ని చిన్న ఈజీ మీన్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. సో ఆ విధానంతో మీరు కనిపెట్టచ్చు. కానీ ఈ మధ్యలోనే మనం అందరం వార్తల్లో చూసుంటాము, విశాఖపట్నంలో కొంతమంది మోసం చేస్తున్నారు. ఇలాగా ఆ లైసెన్స్ లేనిది, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి లైసెన్స్ తీసుకోకుండా, పర్మిషన్స్ తీసుకోకుండానే నకిలీ అంటే బంగారం నకిలీ కాదు, బంగారం ఉంటుంది కానీ 22 క్యారెట్ల బంగారం కాకుండా 20 క్యారెట్ ఉండొచ్చు, 18 క్యారెట్ ఉండొచ్చు, ఎంతైనా తక్కువ ఉండొచ్చు. అయితే దాని మీద ఒక నకిలీ HUID నంబర్ని ప్రింట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రింగ్ ఉందనుకోండి, దీని లోపల ఒక నంబర్ వస్తుంది, అదొక హాల్మార్క్ యూనిక్ ఐడి అంటారు దాన్ని, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ విచ్ ఇస్ ఆల్ఫా న్యూమరిక్ అనమాట. అంటే కొన్ని అక్షరాలు, అందులో 6-7 అక్షరాలు ఉంటాయి, అందులో మీకు కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కొన్ని నంబర్స్ ఉంటాయి అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలకి హాల్మార్క్ ఉండదా లేదా అని అడిగే విషయం అయితే తెలుసు. ఈ మధ్య అందరూ అడుగుతున్నారు, ఓహో మీ దగ్గర హాల్మార్క్ లేదంటే నేను కొనను అండి అంటే బిజినెస్ పాడైపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీ హాల్మార్క్ ఐడీస్ క్రియేట్ చేసేసి జనాల్ని హాల్మార్క్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి జనాల్ని అంటగడుతున్నారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే కొంతమంది కస్టమర్స్ మోసపోయారు. అంటే వాళ్ళకి ఆ విషయం తర్వాత తెలిసిందనమాట. అదే మీరు కొనేటప్పుడే మీరు మోసపోతున్నారా లేదంటే జెన్యూన్ అన్న విషయం మీరు తెలుసుకోవాలి అంటే ఎలా దానికి ఈ వీడియో మీకు పనికి వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇందాక మీరు ప్రశ్నలు అడిగారు 916 అని. అసలు 916 అంటే ఏంటి? అది 916 లేదంటే 91.6? ఎందుకంటే 91.6 అనమాట. సో 91.6 అంటే ఏంటంటే 100% బంగారంలో 91.6% వరకు మీకు నేతి బంగారం ఉంటుంది. రియల్ గోల్డ్, ట్రూ గోల్డ్ అండ్ ఒరిజినల్, అంటే అలాంటి కైండ్ ఆఫ్ ప్యూరిటీ మీకు మళ్ళీ 916 కంటే తగ్గిందనుకోండి, అందులో ఆ ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆ 916 అనేది వాడతారు కదా, దాంతోపాటే మళ్ళీ ఇంకా 75 గ్రామ్స్ గోల్డ్ ఉంటే ఏం వాడతారు నంబరు, 65% ఉంటే ఏం వాడతారు నంబరు, అవన్నీ మనము ఈ వీడియోలో దాంతోపాటే మనం తెలుసుకుందాం. ఓకేనా? సో కామన్ ప్యూరిటీ కోడ్స్ ఇన్ గోల్డ్ అనమాట. సో 91.6 ప్యూర్ మోస్ట్లీ జ్యువెలరీ అనమాట. 22 క్యారెట్ బంగారంలో మీకు అంటే 916, అంటే ఇక్కడ మీకు 91.6% వరకు మీకు ప్యూరిటీ ఉంటుంది గోల్డ్. అదే ఒకవేళ మీరు 18 క్యారెట్ గోల్డ్ తీసుకుంటే అందులో మీకు 75% ఉంటుంది కాబట్టి 750 అని వస్తుంది అనమాట నంబర్. అదే ఒకవేళ 14 క్యారెట్ తీసుకుంటే 58.5 ఉంటుంది, సో 585 వస్తుంది. 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9 వస్తుంది కాబట్టి 999 బంగారం అంటారు దాన్ని. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? నా రెండో విషయం ఏంటంటే, బంగారము అందరూ కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి బంగారంలో ఫ్యూచరు మనకు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, ఇల్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువగా ల్యాండ్, ఇల్లు కొనుక్కుంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందేమో. ఎందుకంటే మళ్ళీ అది అమ్ముకోవాలి అంటే కొనేవాడు కూడా మన ధరకి రావాలి కదా, చాలా ఇబ్బంది. కానీ బంగారం ఏంటంటే మీరు అమ్మాలి అనుకుంటే ఏ ధర అయితే మార్కెట్లో పలుకుతుందో మీరు ఆ ధరకి మీరు అమ్మగలుగుతారు. కొనేవాడు కూడా వేరే ఆప్షన్ లేక, చాయిస్ లేక ఆ రేటుకే రెడీ కూడా అవుతారనమాట కొనుక్కోవడానికి. కానీ మీరు ఇప్పుడు భారతదేశం మొత్తంలో లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక కొనాలో మీరు ఒక ల్యాండ్ కొన్నారు, ఆ ల్యాండ్ రేటు మీకు కరెక్ట్గా మొత్తం సిటీ సెంటర్లో ఏదైతే నడుస్తుందో ఆ రేట్ ప్రకారం మీరు అమ్మాలంటే అది కుదరదు. ఎందుకంటే అది అక్కడ రేట్ ప్రకారం మీరు కొన్నారు. కానీ బంగారం అలా కాదండి. మీరు ప్రపంచంలో ఏ కొనాలో వెళ్ళి కొన్నా కానీ బంగారం ధర మాత్రం మీకు ఇండియా మొత్తంలో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారంగానే మీరు అమ్మచ్చు, కొనచ్చు. సో బంగారంలో మీరు ఎప్పుడు మోసపోలేరు ధర విషయానికి వస్తే. ఇక మనం వద్దాము క్వాలిటీ విషయానికి. ఎందుకంటే నకిలీ హాల్మార్క్ నంబర్లు ప్రింట్ చేసి మరి జనాల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి వార్తలు చాలా వచ్చాయి.
అఫ్ కోర్స్ ఆ వార్తల్లో మాత్రం సొల్యూషన్ చూపెట్టలేదు. మనం ఈ వీడియోలో ఆ సొల్యూషన్ కూడా క్రియేట్ చేద్దాము, ప్రొవైడ్ చేద్దాము. అంటే ఏం చేయాలి, అసలు మీరు ఏం చేయాలి అంటే, మీరు ఎప్పుడైతే మీరు కొనాలి అనుకుంటారో బంగారాన్ని, ఆ టైంలోనే మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు, మీ డబ్బుని మీరు రక్షించుకోవచ్చు, సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అయితే ఏం చేయాలి అంటే సింపుల్గా అండి, మీ దగ్గర గూగుల్ ఉంటుంది, లేదంటే ఐఫోన్ ఉంది, ఏదైనా ఉండనివ్వండి, అందులో మీరు వెళ్ళేసేసి ప్లేస్టోర్లో వెళ్ళేసి BIS కేర్ అన్న పేరు టైప్ చేశారనుకుంటే, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కేర్. ఇంకొక విషయం అండి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇందులో మీకు ఫేక్ యాప్స్ కూడా వస్తున్నాయి. ఓ, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. 100% చెక్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది. ఇంకొక మీ డౌట్ తీర్చడానికి నేనేం చెప్తానంటే, www.bis.gov.in/apps/lang=en. ఇవన్నీ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. మీరేం చేస్తారంటే, మీ ఫోన్లో గూగుల్ ఉంటుంది కదండి, గూగుల్లోకి వెళ్ళేసేసి BIS కేర్ యాప్ అని చెప్పి టైప్ చేయండి. అప్పుడు మీకు ఇలాంటి వెబ్సైట్ ఒకటి వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ QR కోడ్ని మీరు ఎవరైతే అందరూ చూస్తున్నారో, మీ అందరి కోసం ఈ వీడియోలో నేను పక్క స్క్రీన్లో నేను మీకు ఆ QR కోడ్ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ మీరు ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఒక జెన్యూన్ BIS కేర్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాక ఏం చేయాలి, అందులో మీకు గోల్డ్ బంగారం మీరు కొంటున్న దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. గోల్డ్ అనేది అక్కడ కీ ఉంటుంది, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే ఆభరణం కొంటున్నారో అందులో మీకు లోపల ఒక కోడ్ ఉంటుంది, దట్స్ కాల్డ్ యాజ్ HUID. ఆ హాల్మార్క్ కోడ్ని అందులో టైప్ చేయండి. అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, అది ఎన్ని గ్రాముల బంగారము, ఎంత దాంట్లో ప్యూరిటీ ఉంది అన్న విషయం మొత్తం మీకు అందులో యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే వాళ్ళు రిజిస్టర్డ్ ఆఫ్ BIS అయితేనే వాళ్ళ పేరు అక్కడ కనిపిస్తుంది అనమాట. అందులో మీరు ఎక్కడైతే కొంటున్నారో, ఎక్కడైతే ఎవరైతే తయారు చేశారో వాళ్ళ పేరు అక్కడ రాలేదనుకోండి, అండ్ అక్కడ వీళ్ళు షాప్ వాళ్ళు మాత్రం మీకు ఇది కరెక్ట్గా 2 తులాల బంగారం వస్తువు అండి మీరు కొంటున్నారు కదా అని చెప్పిన తర్వాత మీకు అమ్మేటప్పుడు మీరు అందులో చూసారనుకోండి, అందులో మాత్రం తులమే చూపిస్తుంది మీకు. అంటే అక్కడ 2 తులాలు లేదంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నట్టు. సో ఆ సమయంలో మీరు ఇమ్మీడియట్గా మీరు జాగ్రత్త పడేసి అది వాళ్ళు తిరిగి ఇచ్చేసి మనం వెళ్ళిపోవడం బెటర్. లేదంటే అబ్సల్యూట్లీ, లేదంటే మీరు BIS కేర్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళ గురించి. సో ఇలాంటి సందర్భాలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువగా రాబోతున్నాయి శిరీష. ఈ విషయం తెలుసా మీకు? ఎందుకంటే అక్కడ గొడవలు నడుస్తున్నాయండి, వార్ నడుస్తుంది. దానివల్ల పెట్రోలు డీజిల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈరోజు స్టాక్ ఉందంటారు, రేపు లేదంటారేమో అన్న భయంతో అందరూ కొనుక్కుంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఇప్పటి నుంచే కష్టాల్లో ఎదుర్కొంటున్నారు. రాబోయే ఒక 3 నెలల్లో 6 నెలల్లో ఒకవేళ ఈ వార్ ఆగకపోతే అప్పుడు అందరూ ఏం చేస్తారంటే, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అప్పుడు మనం బంగారం అమ్ముకోవాలా, తాకట్టు పెట్టుకోవాలా అని చెప్పేసి, లేదంటే కొనుక్కోవాలా, మన దగ్గర ఉన్నది కొంత క్యాష్ అది కూడా ఖర్చు అయిపోతుంది, బంగారంలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు పరుగులు తీస్తారనమాట. అలాంటి సమయంలోనే మోసాలు ఈ టైంలోనే ఎక్కువగా జరుగుతాయి. రాబోయే నెలల్లో చాలా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తగా వినండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. అవసరమైతే నేనైతే చెప్తాను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ యాప్, ఈ వీడియో 2 మీకు పనికొస్తాయి. కాల్ చేయండి, హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.